వికారాబాద్ జిల్లా లగిచర్లలో అరెస్ట్ చేసిన అమాయక గిరిజనులను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు, విజ్ఞప్తి చేసింది. పేదలకు కాంగ్రెస్ సర్కారు తీరని అన్యాయం చేస్తుందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సేవా లాల్ సేన అధ్యక్షులు అంగోతు రాంబాబు నాయక్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో లంబాడీలదే కీలక పాత్ర అన్నారు. పేద అమాయక గిరిజనులపై లగిచర్ల ఘటనలో అక్రమ కేసులు బనాయించి హింసించడం అక్రమమన్నారు. రాజకీయ కుట్రలకు గిరిజనులు బలవుతున్నారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్ననే అంశాన్ని ఈరోజు తేటతెల్లమైంది. గత పాలకులు అదే చేసిరు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. మరి ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక ఎగ్జాంపులే జరుగుతున్నటువంటి వికారాబాద్ జిల్లాలో లగచర్లలో జరుగుతున్నటువంటి సంఘటన. ఈ సంఘటనలో దాదాపుగా 90% లంబాడి ప్రజలు, 90% లంబాడి ప్రజల ఆవేదన, వాళ్ళ కన్నీటి బొట్టు, ఒక పూట తిని ఇంకో పూట పస్తులుండే పరిస్థితి ఈరోజు ఆ యొక్క తండాలో ఉంది. దీనికి ప్రభుత్వమే చిత్తశుద్ధి వహించాలి, పూర్తి బాధ్యత కూడా వహించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా మీరు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో, 7 సెక్షన్ల మీద పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉందో, మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి, మీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలి. మీరు పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉందో ఎత్తివేయాలి.